అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి అన్నకు కుచ్చుటోపీ పెట్టి తమాషా చూస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి విజయవాడ ఎంపీ టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒకటే విమానం కాదు, చాలా ఉంటాయి. ప్రభుత్వ విమానాలు లేకపోతే ప్రైవేట్ జెట్లోనూ వెళ్లొచ్చు అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు కేశినేని నాని. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీ టికెట్ మీదైనా పోటీ చేయొచ్చు, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో నిలిచి సత్తా చాటే అవకాశం ఉంటుందని ఆయన పరోక్షంగా తన మనోభీష్టాన్ని వ్యక్తం చేశారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఖచ్చితంగా గెలుస్తానని గతంలోనే చెప్పిన కేశినేని నాని ఇప్పుడు మరోసారి దాన్ని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంలోనూ గెలిచిన కేశినేని నానిని చంద్రబాబు అవమానిస్తోన్న తీరు పట్ల నాని అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆ సభ ఏర్పాట్లు పర్యవేక్షించే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి కాకుండా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించారు చంద్రబాబు. ఎంపీగా ఉన్న కేశినేని నాని లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమానికి ఏ పదవీ లేని తన తమ్ముడికి అప్పగించడంపై కేశినేని మండిపడ్డారు. తన పరిధిలోని కార్యక్రమాన్ని తానే పర్యవేక్షించాలని ఆయన అక్కడకు వెళ్లారు. తీరా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ అయిన తన ఫోటో కానీ పేరు కానీ లేకపోవడంతో నాని అనుచరులు రచ్చరచ్చ చేశారు. దీంతో చిన్ని కూడా రంగంలోకి వచ్చారు. తిరువూరులో ఈ విషయంపైనే అన్నదమ్ముల మధ్య వచ్చిన పంతాలు ఇద్దరి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించింది. ఇరు వర్గాలు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటన అనంతరం చంద్రబాబు నాయుడు ముగ్గురు పార్టీ నేతలను నాని వద్దకు పంపించారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాంతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ నానితో భేటీ అయ్యారు. తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతలు చిన్నికి అప్పగించినందున తిరువూరు వ్యవహారాల్లో కేశినేని జోక్యం చేసుకోవద్దంటూ చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం టికెట్ను కేశినేని నానికి ఇవ్వడం లేదని, వేరే వారికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని కూడా ఆ ముగ్గురు నేతలు నానికి చెప్పారు. అంచేత పార్టీ వ్యవహారాలకు కూడా నాని దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారని కేశినేని నాని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాలను తాను పాటిస్తానన్న కేశినేని నాని తాను తిరువురు సభకు వెళ్తే అనవసరంగా గొడవలవుతాయి కాబట్టి తాను వెళ్లటం లేదన్నారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒకటే ఫ్లైట్ కాదు కదా, వేరే ఫ్లైట్లో కూడా వెళ్లొచ్చు. 2 ఫ్లైట్లు ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లో కూడా వెళ్లొచ్చు అని కేశినేని నాని మీడియాతో అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే మరో రాజకీయ పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఆయన ఉద్దేశం కావచ్చునంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో చంద్రబాబు నానిని దూరం పెట్టినప్పుడు కూడా చాలా పార్టీల నుండి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని, తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలుస్తానని కేశినేని నాని చెప్పారు. ఇప్పుడు దాన్నే మరోసారి రిపీట్ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం బలంగా వీచిన తరుణంలో టీడీపీలో దిగ్గజాలనుకున్న ఎంపీ అభ్యర్థులందరూ ఘోర పరాజయాలు మూటకట్టుకున్నా తాను ప్రజల్లో ఉన్నాను కాబట్టే గెలిచానని నాని అంటున్నారు. అటువంటి తనను పక్కన పెట్టడంపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు మొత్తం కెరీర్లో ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు ప్రక్రియను చివరి నిమిషం దాకా తేల్చేవారు కాదని, తన విషయంలోనే ఇంత వేగంగా టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించారని నాని అంటున్నారు. తాను చంద్రబాబు నాయుడిని కానీ టీడీపీని కానీ వద్దనుకోవడం లేదని, చంద్రబాబు తనను వద్దనుకుంటున్నారని నాని అన్నారు. తన భవిష్యత్తు ఏంటనేది అనుచరులు, శ్రేయోభిలాషులతో సమాలోచనల తర్వాతనే నిర్ణయించుకుంటానన్నారు నాని. కేశినేని నానిని పక్కన పెట్టాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. 1.5 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ కోపంతోనే ఢిల్లీకి ఓసారి చంద్రబాబు వచ్చినప్పుడు కేశినేని నాని ఆయనకు బొకే ఇవ్వడానికి ఇష్టపడలేదు. చంద్రబాబును అవమానించేలా వ్యవహరించారు. అది అప్పట్లో సంచలనం అయింది. అయితే తనను రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు చూడడం వల్లనే తాను అలా చేయాల్సి వచ్చిందని నాని అప్పట్లోనే సన్నిహితులతో అన్నారని అంటారు. తనను పక్కన పెట్టడం ఒక ఎత్తైతే తమ కుటుంబంలోనే చిచ్చురేపేలా తన తమ్ముణ్ణి ఎంకరేజ్ చేసి తన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకోవడమే తనకు నచ్చడం లేదంటున్నారు నాని. కేశినేని నానిని పక్కన పెట్టాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. 1.5 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ కోపంతోనే ఢిల్లీకి ఓసారి చంద్రబాబు వచ్చినప్పుడు కేశినేని నాని ఆయనకు బొకే ఇవ్వటానికి ఇష్టపడలేదు. చంద్రబాబును అవమానించేలా వ్యవహరించారు. అది అప్పట్లో సంచలనమైంది. అయితే తనను రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు చూడడం వల్లనే తాను అలా చేయాల్సి వచ్చిందని నాని అప్పట్లోనే సన్నిహితులతో అన్నారని అంటారు.
తనను పక్కన పెట్టడం ఒకెత్తైతే తమ కుటుంబంలోనే చిచ్చు రేపేలా తన తమ్ముణ్ణి ఎంకరేజ్ చేసి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకోవటమే తనకు నచ్చలేదంటారు నాని.